కూడా గుడ్ మార్నింగ్. సో నా వాయిస్ అందరికి వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పాలి. ఆన్లైన్ స్టూడెంట్స్ అందరికీ నా వాయిస్ వినపడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పాలి. ఓకే, సీ గైస్. సో మనకి ఈరోజు క్లాస్లో మనం బేసిక్గా మెటీరియల్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. సో సెట్ అవ్వలేదా? సి గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా ఇప్పుడు? ఓకే, రైట్. సి గైస్, మనకి ఈరోజు మనకి ఎస్ఏపిలో మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎస్ఏపిలో మనకి మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేయబోతున్నామండి. సో చెప్పండి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గుడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి ఎస్ఏపిలో ఏమున్నాయి, మెటీరియల్స్ అనేవి ఉన్నాయి, అవునా కదా? సో మరి ఇవి ఎస్ఏపిలో మనం ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ మెటీరియల్ని మనం ఎలా క్రియేట్ చేస్తారో మీకు నేర్పిస్తాను ఈరోజు. ఈ మెటీరియల్ని మీరు ఎలా క్రియేట్ చేస్తారో నేర్చుకుంటే ఏమవుద్ది అంటే, రేపు పొద్దున్న మెటీరియల్ గురించి ఎప్పుడైనా అడిగితే అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈరోజు ఎన్నో క్లాస్ అయింది మనకి? 8th క్లాస్. ఈరోజు మనకి P2P ప్రాసెస్లో ఎన్నో క్లాస్ ఇది? 8th క్లాస్ అనమాట. ఓకేనా? సో ఈరోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామండి? మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయబోతున్నాం. సో ఈరోజు క్లాస్లో మనం హౌ టు క్రియేట్ ఏ మెటీరియల్ ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో మనం మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి. సో కొన్ని టీ కోడ్స్ చెప్తాను. ఓకే, టీ కోడ్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మన ఎస్ఏపిలో మెటీరియల్ని క్రియేట్ చేయాలంటే జనరల్గా యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? MM01. ఎస్ఏపిలో ఒక మెటీరియల్ని మనం క్రియేట్ చేయాలి అంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? MM01. సో ఎస్ఏపిలో మనం మెటీరియల్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం చేంజ్ చేయాలి అంటే ఏం టీ కోడ్ వాడతాం? MM02. సో ఎస్ఏపిలో మెటీరియల్ని క్రియేట్ చేసిన తర్వాత సో డిస్ప్లే చేయాలి అంటే టీ కోడ్ ఏంటండి? సో MM03. ఓకే, సో MM03. సో ఎస్ఏపిలో మనం మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చూడాలంటే MM03 అనమాట. ఓకేనా? సో మనం లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ లిస్ట్ చూడాలంటే సో ఎస్ఏపిలో మనం టోటల్గా ఉండే మెటీరియల్ని లిస్ట్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? MM60. MM60. సో ఇవి మనకి ఎప్పుడు కూడా మనం ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఈ టీ కోడ్స్. అలాగే మెటీరియల్ని బ్లాక్లో పెట్టవచ్చు మీరు. సో మెటీరియల్ మీరు బ్లాక్లో కూడా పెట్టచ్చు. సో బ్లాక్లో పెట్టాలి అంటే టీ కోడ్ ఏంటి? MM06. MM06.
ఓకేనా. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మెటీరియల్ క్రియేషన్, మెటీరియల్ చేంజ్, మెటీరియల్ డిస్ప్లే, లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్, బ్లాక్ మెటీరియల్. సో ఇవి మనకి ఎస్ఏపిలో మెటీరియల్ని క్రియేట్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఇవి. సో మనకి టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏం చెప్పాం? సో ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏమున్నాయండి? రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్. సో మనకి ఎస్ఏపిలో సో మన మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి? ఇక్కడ చాలా ఉంటాయి. ఇవే కాకుండా రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గుడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఏంటిది? మెటీరియల్ టైప్స్. ఇవన్నీ కూడా ఏంటి మేడం? మెటీరియల్ టైప్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం ఎస్ఏపిలో ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఓకేనా. సో ఇవన్నీ కూడా మన ఎస్ఏపిలో ఎక్కడ క్రియేట్ చేస్తారు అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా గ్రూప్లో ముందే జాయిన్ అవ్వకండి. ముందే జాయిన్ అయితే ఏమవుద్దంటే మీరు జాయిన్ అయిన కాడి నుంచి 1 అవర్ క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందే జాయిన్ అయిపోయారనుకోండి, జనరల్గా హాఫ్ అన్ అవర్ అయిపోయినట్టే. ఇంకో 30 మినిట్స్లో మళ్ళీ అది క్లోజ్ అయిపోద్ది కాల్. సో మళ్ళీ రీజాయిన్ అవ్వండి అప్పుడు. సో అందుకే ఏంటంటే మనకి నేను టైమింగ్ పెడతాను, ప్లీజ్ జాయిన్ అని చెప్పి లింక్ అక్కడి నుంచి జాయిన్ అయితే మనకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోయినా, ఒక 40 నిమిషాలు క్లాస్ జరిగినా చక్కగా సరిపోతుంది. ముందే అందులో జాయిన్ అయితే ఏమవుద్ది? అక్కడ 38 మినిట్స్ చూపిస్తుంది, 40 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా 20 మినిట్స్లో క్లోజ్ అయిపోద్ది కాల్ ఆటోమేటిక్గా. 1 అవర్ లిమిట్ అనమాట. సో కాబట్టి మీరు ఏం చేయాలి? సో నేను జాయిన్ అవ్వండి అన్నప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి. ఒకసారి టీ కోడ్ చదవాలి, అందరూ కూడా చదవండి ఒకసారి. ఓకే కదా. సో మెటీరియల్ అంటే ఏంటి? మెటీరియల్ మీన్స్ విచ్ వీ కెనాట్ స్ప్లిట్ ఇంటూ 2 పార్ట్స్. ఎస్ఏపి S4 హనాలో మెటీరియల్ లెంత్ అనేది ఉంటుందండి. మెటీరియల్ లెంత్ ఎంత S4 హనాలో? మెటీరియల్ లెంత్ ఎంత S4 హనాలో? 40. ఈసీసీలో ఎంత? ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టంలో 18. S4 హనాలో మెటీరియల్ లెంత్ ఎంత? మెటీరియల్ లెంత్ అంటే ఏంటి? నెంబరు నెంబర్, ఒక నెంబర్ మెటీరియల్ మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉండొచ్చు అంటే 40. ఓకేనా. రైట్. సో ఇక్కడితో మనకి ఒక విషయం మనకి అర్థమైంది. సో మనకి ఎస్ఏపిలో టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయి? రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్. ఓకే. తర్వాత మనం చేయాల్సింది ఏంటి మేడం? ఎస్ఏపి సిస్టమ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓకేనా. సో మనం ఎస్ఏపి సిస్టమ్ అనేది ఓపెన్ చేస్తున్నానండి. ఓకే. సో ఎస్ఐపి సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత సో మరి ఈరోజు మనం చూసినట్లయితే ఓకే. సో ఇక్కడ
ఎస్ఏపి మనది కనబడుతుంది, స్క్రీన్ కనబడుతుంది. సో ఈ స్క్రీన్లో మనం ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే, సో మనం ఎస్ఏపిలో మెటీరియల్ని క్రియేట్ చేయాలంటే కమాండ్ ఫీల్డ్, దాన్ని ఏమంటారు, అక్కడ కనపడేదాన్ని ఏమంటారు, కమాండ్ ఫీల్డ్. సెర్చ్ లాగా ఉంది కదా, సో దాన్ని ఏమంటారు, కమాండ్ ఫీల్డ్ అంటారు. సో కమాండ్ ఫీల్డ్, సో MM01 అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. MM01, సో MM01 అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి ఎంటర్ కొడితే మనకి ఇండస్ట్రీ సెక్టారు అలాగే మెటీరియల్ టైపు అనేది ఉంటుందా ఉండదా? సో మనకి ఇండస్ట్రీ సెక్టార్ ఉంటుంది, అలాగే మెటీరియల్ టైప్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇండస్ట్రీ సెక్టార్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అది ఇంకో గ్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే గ్రీస్ సంబంధించింది. ఇక్కడ రెస్పెక్టివ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, ఆ ఇండస్ట్రీ ఏంటి అనేది తీసుకోవాలన్నమాట మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్, కెమికల్ అయితే కెమికల్, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, టాటా మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పి తీసుకున్న ఇండస్ట్రీ సెక్టార్ తీసుకోవాలి. మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేసుకోవాలి మనం, ఇండస్ట్రీ సెక్టార్. ఫస్ట్ ఈ మెటీరియల్ అనేది ఏ ఇండస్ట్రీకి సంబంధించిన మెటీరియల్ అనేది ఎస్ఏపిలో మనం తీసుకోవాలి. మెటీరియల్ టైపు, వాట్ ఈస్ ద మెటీరియల్ టైపు చెప్పండి. రా మెటీరియల్ ఉంది, సెమీ ఫినిష్డ్ ఉంది. నేను ఒక ఫినిష్డ్ మెటీరియల్ను ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఆల్రెడీ నా సిస్టంలో ఒక మెటీరియల్ టైప్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నేను సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నేను మెటీరియల్ టైప్ బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా. సో నేను చెప్తాను. సో ఒక మెటీరియల్ టైపు ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పి తీసుకున్నాను. సో మెటీరియల్ అది రా మెటీరియల్ అయితే రా మెటీరియల్ సెలెక్ట్ చేసుకో, సెమీ ఫినిష్డ్ అయితే సెమీ ఫినిష్డ్ సెలెక్ట్ చేసుకో, ఫినిష్డ్ అయితే ఫినిష్డ్ సెలెక్ట్ చేసుకో. నువ్వు ఏది చేసినా సరే ప్రాసెస్ ఇదే. నువ్వు ఎస్ఏపిలో ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ని క్రియేట్ చేసినా ప్రాసెస్ అయితే ఇదే. అంటే మెటీరియల్ని క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏమేమి వచ్చేయండి, ఇండస్ట్రీ సెక్టారు, మెటీరియల్ టైపు, అలాగే ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన మెటీరియల్ ఏదైనా ఉందనుకో నీ దగ్గర, ఆ డేటాని కూడా ఈ మెటీరియల్ క్రియేట్ చేయబోయేదాన్ని కూడా కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు మెటీరియల్ ఏదైనా ఆల్రెడీ క్రియేట్ అయిన మెటీరియల్ ఏదైనా ఉందనుకో, ఇలా ఇచ్చామనుకో, ఇక్కడ ఈ మెటీరియల్ సంబంధించిన డేటా అంతా నెక్స్ట్ క్రియేట్ చేయబోయేదానికి కాపీ అయిపోద్ది ఎస్ఏపిలో. అర్థమైందా? సో నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను సింప్లిఫై చేయడానికి. మనం ఎంటర్ చేయొచ్చు, అంటే మనం కొత్తగా కూడా ఫ్రెష్గా కూడా మెటీరియల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ని మనం కాపీ కూడా మనం చేసుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ మనం ఫ్రెష్గా కాపీ కూడా చేసుకోవచ్చు. ఎంటర్. సో మనకి ఇక్కడ మెటీరియల్ని క్రియేట్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ అనేది ఇక్కడ కనబడుతుంది, చూసారా? ఎస్ఏపి అంటే ఏంటి, మెటీరియల్ క్రియేట్ చేయాలని చెప్పి ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ మెటీరియల్ వ్యూస్, మెటీరియల్ అనేది చాలా మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది. చాలా మాడ్యూల్తో, FIతో ఉంటుంది, CO ఉంటుంది, MM ఉంటుంది, STతో ఉంటుంది, వేర్ హౌస్ మేనేజ్మెంట్తో ఉంటుంది, సేల్స్తో ఉంటుంది. SD అంటే సేల్సే కదా. సో అలాగే మనకి ప్లాంట్ మెయింటెనెన్స్, ప్లాంట్ సంబంధించిన ఇన్ఫర్మేషను అన్నిటితోనూ మెటీరియల్ అనేది లింక్ అయి ఉంటుంది. మెటీరియల్ని కొనొచ్చు, అదే మెటీరియల్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, అదే మెటీరియల్ని కాస్ట్ ఎంత అనేది చెక్ చేసుకోవచ్చు, అదే మెటీరియల్ని అమ్ముకోవచ్చు, అదే మెటీరియల్ని PP ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి మెటీరియల్ అనేది చాలా వరకు అన్ని మాడ్యూల్తోనూ లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఇచ్చేసేయండి డీటెయిల్స్, సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది అమ్మేది కాబట్టి మనం సేల్స్ డేటా సెలెక్ట్ చేసుకున్నాము, ఓకేనా? సో అలాగే MRP అంటే ఈ మెటీరియల్కి మనం ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట.
అలాగే పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్ కూడా, అంటే మన దగ్గర ఈ డేటా ఉంటే, ఈ డేటా మొత్తం అన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఉంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవన్నీ లేకపోతే మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ అకౌంటింగు, కాస్టింగు, ఎంఆర్పి, పర్చేసింగు, సేల్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఇక్కడ కనపడే వాటిని ఏమంటారు? మెటీరియల్ వ్యూస్. కనపడేదాన్ని ఏమంటారు? మెటీరియల్ వ్యూస్ అంటారు. ఓకేనా? సో మనకి కనపడేది ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఉందో దాన్ని మనం ఏమంటారండి? మెటీరియల్ వ్యూస్. ఓకేనా? సో మరి ఇందులో మనకి వద్దు అనుకుంటే, ఇది వద్దు అనుకుంటే అన్సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ డేటా దగ్గర లేకపోతే, ఈ డేటా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఆర్గనైజేషనల్ లెవెల్స్ ఇవ్వాలి. ఆర్గనైజేషన్ లెవెల్స్ ఏంటి ఒకసారి చదవండి, రాసుకోండి. సో మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్స్ ఏమున్నాయో రాసుకోండి. ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. ప్లాంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్లాంట్? సో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నీ జరిగేది ఎక్కడ? ప్లాంట్లో చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. స్టోరేజ్ లొకేషన్ అంటే ఎక్కడ? తర్వాత సేల్స్ ఆర్గనైజేషన్ అంటే సేల్స్ ఆర్గనైజేషన్ చెప్పాలి. సో మనకి స్టోరేజ్ లొకేషన్ అంటే గూడ్స్ని ప్రిజర్వ్ చేసే ప్లేస్ ఫిజికల్గా. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఎస్ఏపిలో ఏదైనా అమ్మాలి అంటే, ఓకేనా, సో త్రూ సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతారు. సో ఎస్ఏపిలో ఏదైనా అమ్మాలి అంటే త్రూ సేల్స్ ఆర్గనైజేషన్ ద్వారా అమ్ముతారు. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి? సో హౌ యూ ఆర్ డెలివరింగ్ ద గూడ్స్ టు ద కస్టమర్. కస్టమర్కి గూడ్స్ నువ్వు ఎలా డెలివర్ చేస్తున్నావు, దాన్నే ఏమంటాం మనం? డిస్ట్రిబ్యూషన్ ఛానల్. కస్టమర్కి ఆన్లైన్లో అమ్ముతున్నావా, హోల్సేల్లో అమ్ముతున్నావా, రీటైల్లో అమ్ముతున్నావా, ఎలా అమ్ముతున్నావు అన్నదాన్నే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా మనం ప్లాంట్, స్టోరేజ్ లొకేషను, సేల్స్ ఆర్గనైజేషను, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఓకేనా? ఇలా ఓపెన్ చేయగానే ఇవన్నీ ఆటోమేటిక్గా ఇలా వచ్చేసినాయి. అలా ఎందుకు వచ్చేసినాయి? ఈ ఫినిష్ ప్రోడక్ట్ ఇవన్నీ ఎలా వచ్చేసినాయి? ఇవన్నీ ఇవ్వకపోయినా ఎలా వచ్చేసినాయి? మెటీరియల్ని ఆల్రెడీ కాపీ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ నుంచి దీనికి ఏం చేస్తున్నాము? కాపీ చేస్తున్నాము. కనుకే ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. మనకి బేసిక్ డేటాలో ఏముంటుంది చెప్పండి? మెజర్మెంట్స్. అంటే ఈ మెటీరియల్ని బేసిక్ డేటాలో ఈ మెటీరియల్ ఫినిష్ ప్రోడక్ట్ అయితే ఫినిష్ ప్రోడక్ట్ అని చెప్పి రాసుకుంటాం. అదే రా మెటీరియల్ అయితే రా మెటీరియల్ అని రాసుకుంటాం. సో అలాగే ప్రతి మెటీరియల్కి కూడా కంపల్సరీగా ఏముంటుందండి? ఎవ్రీ మెటీరియల్ షుడ్ హ్యావ్. సో ప్రతి మెటీరియల్కి ఏముంటుంది? కంపల్సరీగా డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, మెటీరియల్ గ్రూప్ ఉంటుంది. సో మెటీరియల్ గ్రూప్ అంటే ఈ మెటీరియల్ ఏ గ్రూపు సంబంధించింది. ఓకేనా? సో ఈ మెటీరియల్ సంబంధించి కారా, బైకా, ల్యాప్టాపా, ఫినిష్డ్ గూడ్సా, మెటీరియలా, రా మెటీరియలా, ప్యాకా, కెమికలా, మెకానికల్ మోటార్సా, సెమీ ఫినిష్డా, స్టోరేజ్ పార్ట్సా,
రా మెటీరియలా, ఇవన్నీ కూడా. అర్థమైందా మీకు? సో కాబట్టి ఇది మనకి మెటీరియల్ గ్రూప్ సంబంధించింది మనకి. సో ఇది ఓవరాల్గా మీరు అర్థమైతే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో డివిజన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై డివిజన్? డివిజన్ అంటే ఏంటండి? డివిజన్ అంటే ప్రోడక్ట్. సో డివిజన్ అంటే ఏంటి? ప్రోడక్ట్. సో ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్. డివిజన్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? డివిజన్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకి గ్రాస్ వెయిట్ అలాగే మనకి నెట్ వెయిట్ అని చెప్పి కనబడుతుంది. ఈ మెటీరియల్ వెయిట్ ఎంత అనే డేటా, అంటే మెటీరియల్లో కంప్లీట్ మెటీరియల్ సంబంధించి ఆల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఎక్స్ప్లాంట్ మెటీరియల్ స్టేటస్. ఈ మెటీరియల్ బ్లాక్డ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఓకే, కావాలనుకుంటే మెటీరియల్ని మనం బ్లాక్లో కూడా పెట్టుకోవచ్చు. బ్లాక్డ్ ఫర్ పర్చేస్ అవ్వకుండా కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే యూనిట్ మెజర్మెంట్స్, యూనిట్ ఆఫ్ వెయిట్ అంటే కిలోగ్రామ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎంటర్ కొట్టాలంతే. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మళ్ళీ సేల్స్ ఆర్గనైజేషన్ డేటాకి వచ్చేస్తాం మనం. ఎంటర్ కొట్టుకోవాలంతే. మీరు ఏం చేయాలి? జస్ట్ ఏం చేయాలి? ఆ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టాలంతే. నువ్వు ఏమైతే సెలెక్ట్ చేసుకున్నావో, సేల్స్ సంబంధించింది, పర్చేస్ సంబంధించి, మెటీరియల్ వ్యూ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో అవి ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో అలాగే మనకి ఇది మెటీరియల్కి ట్యాక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం అప్లై చేసుకోవచ్చు? సో ట్యాక్స్. సో మెటీరియల్కి మనం ట్యాక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో యూ కెన్ ఆల్సో అప్లై ట్యాక్స్ టు ద మెటీరియల్. సో మెటీరియల్కి మనం ట్యాక్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత ఎంటర్. తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ అని చెప్పి కనబడుతుంది కదా. సో ఇది మనకి ఫినిష్డ్ గూడ్స్ కాబట్టి ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇంకా ఏం అవసరం లేదు ఇవి. ఎంటర్. సో గ్రాస్ వెయిట్ అవైలబిలిటీ చెకింగ్ అంటే రేపొద్దున్న కస్టమర్కి మనం గూడ్స్ని ఇష్యూ చేసేటప్పుడు ఈ మెటీరియల్ని కస్టమర్కి ఇష్యూ చేయాలి కదా. ఎందుకు ఇష్యూ చేస్తాం? ఎప్పుడు ఇస్లీ పడుకోబాకు. ఎప్పుడు ఇష్యూ చేస్తాం? కస్టమర్కి అమ్మినప్పుడు అవునా కదా? కస్టమర్కి అమ్మినప్పుడు. సో ఇక్కడ అవైలబిలిటీ చెక్కింగ్లో మనం నో చెక్ అని చెప్పి తీసుకుంటున్నాం. ప్రస్తుతానికైతే మెటీరియల్ అమ్మేటప్పుడు చెక్ ఏం చేసుకోవద్దు అని చేసుకుంటున్నాం. ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే డైలీ రిక్వైర్మెంట్స్లో చెక్ చేస్తాం. వద్దు అనుకుంటే నో చెక్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనకి ఇది మెటీరియల్కి కంటైనర్స్ ద్వారా మనం లోడ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలాగే లోడ్ చేయాలి అనుకుంటే క్రేన్స్ మాన్యువల్గానా ఏంటి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అర్థమైందా? కంటైనర్స్ ద్వారా అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తాము అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఎంటర్ కొట్టండి. ఎంటర్. సో కంపల్సరీగా మెటీరియల్ అన్న తర్వాత పర్చేసింగ్ గ్రూప్ ఇవ్వాలి. పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏం చెప్పాను నేను? వాట్ ఈస్ పర్చేసింగ్ గ్రూప్? పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటి? సో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొక్యూరింగ్ యాక్టివిటీ. ఎవరైతే కొంటారో కొనే వాళ్ళని ఏమంటాం మనం? పర్చేసింగ్ గ్రూప్. సో పర్సన్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ procurement activities. Persons who are responsible for procuring activity వాళ్ళని ఏమంటాం మనం? పర్చేసింగ్ గ్రూప్.
సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ తీసుకుంటాము. ఓకేనా. సో ఇందులో కూడా మనకి ఏమీ లేదు. సో జిఆర్ అంటే గూడ్స్ రిసిట్. ఈ మెటీరియల్ తీసుకున్న తర్వాత వెండార్ మనకి ఎప్పుడు లోపల పంపిస్తాడు అంటే పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు పంపిస్తాడు? 10 రోజులు. జిఆర్ ప్రాసెసింగ్ టైం అంటాం. ఓకే, గూడ్స్ రిసిట్ ప్రాసెసింగ్ టైం. ఎంటర్ కొట్టుకుంటే రావాలి. ఈ మెటీరియల్కి నువ్వేమైనా ప్లాన్ చేయదలుచుకున్నావా? సో యూ వాంట్ టు మేక్ ఎనీ ప్లానింగ్ ఫర్ దిస్ మెటీరియల్. సో అంటే మనం ఏం చేయొచ్చండి ఇక్కడ? నో ప్లానింగ్. ప్రస్తుతానికైతే నో ప్లానింగ్. ఈ మెటీరియల్కి ఏమన్నా ప్లానింగ్ లాంటివి ఏమైనా చేయదలుచుకున్నావా అనేది మనం చూసుకున్నట్లయితే ఈ మెటీరియల్కి ప్లానింగ్ అనేది చేయదలుచుకోలేదు. తర్వాత ఎంటర్. తర్వాత మనకి వాల్యుయేషన్ క్లాస్ అండ్ మెటీరియల్ లెడ్జర్. మెటీరియల్ లెడ్జర్ అనేది ఇక్కడ టిక్ మార్క్ అని చూసారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. S/4HANAలో ఈ టిక్ మార్క్ అనేది ప్రతి మెటీరియల్కి ఉండాలన్నమాట. ఏం టిక్ మార్క్ ఉండాలి? మెటీరియల్ లెడ్జర్. సో ఈ మెటీరియల్ లెడ్జర్ అనే టిక్ మార్కు ప్రతి మెటీరియల్కి ఉండాలి S/4HANAలో. మెటీరియల్ లెడ్జర్ పర్పస్ ఏంటంటే యాక్చువల్ కాస్ట్, ఈ మెటీరియల్కి యాక్చువల్ కాస్ట్ ఎంత అని తెలుసుకోవడానికి ఇది మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఈ మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్చువల్ కాస్ట్ ఎంత, మెటీరియల్ లెడ్జర్కి యాక్చువల్ కాస్ట్ ఎంత అని తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. సో అలాగే మనకి వాల్యుయేషన్ క్లాస్ మనం చూసుకున్నట్లయితే, సో వాల్యుయేషన్ క్లాస్లో మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్స్, ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. వాల్యుయేషన్ క్లాస్లో ఏం సెలెక్ట్ చేసుకుంటాం మనం? ఫినిష్డ్ గూడ్స్. వాల్యుయేషన్ క్లాస్లో ఏం సెలెక్ట్ చేసుకుంటాము? ఫినిష్డ్ గూడ్స్. ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్, ప్రైస్ పర్ యూనిట్, ప్రైస్ కంట్రోల్ ఎస్ అని చెప్పి ఇచ్చాం కదా. ఎస్ అంటే ఏంటి? ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్. ఓకేనా. మనకి ఎస్ఏపిలో 2 రకాలైన ప్రైజెస్ ఉంటాయండి. ఒకటి మూవింగ్ యావరేజ్ ప్రైస్, రెండోది స్టాండర్డ్ ప్రైస్. సో ఈ మెటీరియల్ టైప్, ఏ మెటీరియల్ టైప్ ఇది? ఈ మెటీరియల్ టైప్ ఏంటి? ఫినిష్డ్ కాదు. ఫినిష్డ్, సెమీ ఫినిష్డ్కి ఎప్పుడైనా సరే స్టాండర్డ్ ప్రైస్ మారదు, ప్రైస్ అనేది మారదు. అదే రా మెటీరియల్ అయితే కంపల్సరీగా మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. కంపల్సరీగా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఇక్కడ లేదనమాట. సో అలాగే మూవింగ్ యావరేజ్ ప్రైస్ దేనికి వాడతారు? యావరేజ్ బేసిస్ మీద. దేనికి వాడతారు? రా మెటీరియల్ తీసుకుంటారు. దీన్ని బట్టే మీ మెటీరియల్ వాల్యుయేషన్ అనేది చేస్తారనమాట ఎస్ఏపిలో. ప్రైస్ ఎస్ అయితే ఇక్కడ మెయింటైన్ చేయాలి, పర్ యూనిట్ ప్రైస్ మెయింటైన్ చేయాలన్నమాట. మెటీరియల్ లెడ్జర్ అనేది యాక్చువల్ కాస్టింగ్ అనమాట. వాల్యుయేషన్ క్లాస్ అంటే ఇది రా మెటీరియలా, ఫినిష్డా, సెమీ ఫినిష్డా అని చెప్పేదే వాల్యుయేషన్ క్లాస్. ఓకేనా. సేవ్ చేయండి. సో ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసిన వెంటనే మీకు ఎస్ఏపిలో మెటీరియల్ అనేది క్రియేట్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు మీకు క్లాస్ అనేది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ వెంటనే రీజాయిన్ అవ్వాలి. ఓకేనా. సో వెంటనే రీజాయిన్ అవ్వాలి. క్లాస్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఎవరో ముందుగా జాయిన్ అయిపోయారు, దాని మూలంగా క్లాస్ అనేది ఆఫ్ అవుతుంది. మళ్ళీ వెంటనే రీజాయిన్ అవ్వాలి. మెటీరియల్ రెడీ అయిపోయింది. సో మెటీరియల్ రెడీ అయిపోయింది. నెంబర్ ఎంత? 50649. ఈ మెటీరియల్ నెంబర్ మనం ఎక్కడ చూస్తాము? MM60. ప్లాంట్ చూసారా? మెటీరియల్ అనేది మొత్తం మెటీరియల్ టోటల్ ఈ ప్లాంట్లో ఎన్ని మెటీరియల్ చూడాలనుకో, ఇది తీసేసి చూస్తే మనకు టోటల్గా ఈ ప్లాంట్లో ఎన్ని మెటీరియల్ క్రియేట్ చేశారో లిస్ట్ కూడా మనం చూడొచ్చు అనమాట. అర్థమైందా లేదా? సో టోటల్గా మనం ఈ మెటీరియల్ మొత్తం టోటల్గా ఈ ప్లాంట్లో ఎన్ని మెటీరియల్ క్రియేట్ చేశారో ఆ లిస్ట్ చూడాలంటే చూడొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి కాన్సెప్ట్. అందరికీ అర్థమైందా మేడం? ఓకే, జస్ట్ మన డేటా ఎంట్రీ లాగా ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోవాలన్నమాట.
ఓకేనా? సో మెటీరియల్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చండి, ఏం చేయొచ్చు, చేంజ్ చేయాలంటే MM02 మెటీరియల్ని క్రియేట్ చేసిన తర్వాత మనం చేంజ్ కూడా చేయొచ్చు. సో ఏమేమి చేంజ్ చేయొచ్చు, ఇక్కడ మెటీరియల్ నెంబర్ ఇచ్చేసి ఇలా మెటీరియల్ నెంబర్ ఇచ్చేసి ఎంటర్ కొట్టారనుకోండి. సో ఎంటర్ కొట్టారనుకోండి, ఇలా వచ్చేస్తుంది. ఏం చేంజ్ చేయాలనుకుంటున్నానంటే నేను ఓన్లీ బేసిక్ డేటాని మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నా. ఏం చేయాలనుకుంటున్నా, బేసిక్ డేటా. ఆర్గనైజేషన్ లెవెల్లో వెళ్ళి ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ మెటీరియల్ గ్రూప్ రాంగ్గా తీసుకున్నా, దీన్ని వేరే తీసుకోవాలనుకుంటున్నా. మెటీరియల్ గ్రూపు ఇచ్చి మీరు ఏం చేయొచ్చు, ఎంటర్ కొట్టి సేవ్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు మెటీరియల్ చేంజ్ అనేది అంటే క్రియేట్ చేసిన తర్వాత మనం ఏమైనా మాడిఫై లాంటివి చేయాలంటే చేయొచ్చా లేదా, చెయ్యవచ్చు. అర్థమైందా? అలాగే మనం మెటీరియల్ని చూడొచ్చా అంటే డిస్ప్లే MM03 ఎంటర్. ఓకే. సో అంటే ఏంటి, ఇంకా గ్రే అవుట్లో ఉంటుంది అనమాట, అంతా కూడా మీకు ఇక్కడ గ్రే అవుట్లో ఉంటుంది. సో ఎంటర్ 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 ఇలా చూసుకోవచ్చు అనమాట. నువ్వు ఎంటర్ కొట్టుకోవాలి అంతే. అర్థమైందా? తర్వాత మెటీరియల్ని మనం డిలీషన్లో పెట్టొచ్చా, MM06 పెట్టొచ్చు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయకుండా, గూడ్స్ రిసీట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు, డిలీషన్లో కూడా పెట్టొచ్చు. ఎంటర్. ఓకేనా? సో ఇక్కడ మనం ప్లాంట్ లెవెల్లో పెట్టొచ్చు, సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో పెట్టొచ్చు అనమాట. అర్థమైందా లేదా మేడమ్స్? అర్థమైందా లేదా? అర్థమవుతుందా అందరికీ కూడా? ఇది కంటెంట్ మనకి. ఓకేనా? ఇది మనకి పూర్తి వివరాలు. ఓకేనా? రైట్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా మీకు ఎవరికైనా? కావాలా, ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా దీనికి సంబంధించి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి మేడం. ఏం అవసరం లేదు. ఎండ్ యూజర్ క్లాస్ వినండి చాలు. ఓకేనా? ప్రాక్టీస్ కావాలంటే మళ్ళా సర్వర్ తీసుకుంటే అది 1800 అవుతుంది. మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, మీకు ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో SAP ఎండ్ యూజర్ ఏంటంటే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రైన్ చేస్తారు మిమ్మల్ని. ఎండ్ యూజర్కి ఎవరైనా సరే SAP ఎండ్ యూజర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మినిమం ట్రైనింగ్ పీరియడ్ 5 days నుంచి 15 days వరకు ఉంటుంది. ఏ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్ అయినా KT ప్లానింగ్ లేకుండా ఉండదు. అర్థమైందా? సో మీరు ఇక్కడ స్క్రీన్స్ చూడటం మూలంగా రేపొద్దున అక్కడికి వెళితే వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు ముందుగానే అర్థమైపోతుంది. అది బెనిఫిట్. మెయిన్ టార్గెట్ ఏంటంటే తొందరగా జాబ్ కొట్టడం అంతే. ఇక్కడ మెయిన్ ఈ కోర్సు టార్గెట్ ఏంటంటే ఇది కన్సల్టెంట్ కోర్స్ అయితే 100% సిస్టమ్ మీద ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ కోర్సు కరెక్ట్గా 15 రోజులు కూర్చుంటే జాబ్ వచ్చింది. తొందరగా మార్కెట్లోకి ఎమర్జ్ అయిపోవటం, జాబ్ కొట్టడం. ఓకేనా? సో వెంటనే బయటకు వచ్చేయటం. సో ఇది మనం చేయాల్సిన పని. ఓకేనా? సో రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్ అయితే 100% మీకు స్కెడ్యూల్ అయితే ఇంటర్వ్యూ వస్తుంది. నేను చెప్పినట్లు చేస్తే, నేను చెప్పిన 20 క్లాసులు కరెక్ట్గా కూర్చొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మ్యాక్సిమం మనం చెప్పుకున్న క్లాసుల్లో నుంచే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి. అంతకు మించి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. అవన్నీ మీకు లిస్ట్ ఇస్తాను, నేను ఇంటర్వ్యూ మెటీరియల్స్ కూడా ఇస్తాను. ఓకే, ఆ 20 క్లాసులు కూడా నేను అటెండ్ కాలేను సార్, నా వల్ల కాదు అంటే జాబ్ మానేసేయండి, ఇంట్లో కూర్చోండి, వ్యవసాయం చేసుకోండి. 20 రోజులు కూడా
జాబ్ ప్రిపేర్ అయితే జాబ్ నేను చేయలేను అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేసుకుంటే కొంచెం తెలుస్తుంది మనకు కూడా అందులో ఉండే కష్టం కూడా. అవునా కదా? అప్పుడు ఇదే బెస్ట్ అనిపించుద్ది, 20 రోజులే బెస్ట్ అనిపించుద్ది. సో ఆ పని చేయండి. 20 రోజులు కూడా ప్రిపేర్ చేయకపోతే మనం ఏమి జాబ్ వస్తుంది. 20 రోజులు గట్టిగా కూర్చుంటే ఇంటర్వ్యూకి వెళ్తే వస్తుంది. ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది కన్ఫామ్గా, షెడ్యూల్ అయితే. ఓకేనా? మ్యాక్సిమం మనం చెప్పుకున్న దాటి బయటికి క్రాస్ అవ్వదు ఎక్కడా కూడా. ఓకేనా? 100% స్టాంప్ కొట్టిస్తాను నేను ఈ విషయంలో, P2Pలో అయితే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీ యూ నెక్స్ట్ క్లాస్.